వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. మూడు ముక్కల పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. కూటమి పార్టీలు జతకట్టిన కుట్రలు కుతంత్రాలు చేసిన రానున్న ఎన్నికల్లో జగనన్న చరిత్ర సృష్టిస్తాడని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 41వ వార్డులో కౌన్సిలర్ పున్న రాజేశ్వరి, 2వ పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ పున్న శేషయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి కుమారుడు పోచ జనార్దన్ రెడ్డి, ఆర్జీఎం విద్యాసంస్థల చైర్మన్ విద్య శివరాం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను అందరికీ వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. గజమాలలతో, పూలతో, హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించిన నాయకుడు జగనన్న మరోసారి చరిత్రను సృష్టిస్తాడని పేర్కొన్నారు. కూటమి పార్టీలు జతకట్టిన కూకటి వేలతో పెకలించే సత్తా వైఎస్ఆర్సీపీకి ఉందని, ప్రజలే మా అందరి ధైర్యం, నమ్మకం, దేవుని దీవెనలు, అందరి ఆశీస్సులు తమపై ఉన్నాయని, రాష్ట్రంలో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల్లో ఉన్నామని, ప్రజల వద్దకు వెళ్లి ధైర్యంగా ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. మంచి చేశామని, ఇంతకు మించిన మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టేందుకు మరోసారి ఫ్యాన్ గుర్తుపై ఓట్లను వేయించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డికి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, రాష్ట్ర ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, చెన్నా వెంకటేశ్వర్లు, చెన్నా శ్రీనివాసులు, గఫూర్, కోట బాల వెంకట సుబ్బయ్య, ఆకుల వెంకటేశ్వర్లు, రహంతుల్లా, పుస్లూరు శ్రీను, వెంకటాద్రి, పబ్బు తులసీకృష్ణ, మోహన్, శేషఫని, మధుసూదన్, ప్రసాద్ మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మాజీ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ రోజు 41వ వార్డుకి వచ్చి మా అక్క చెల్లెమ్మలతోటి, మా అన్న తమ్ముళ్లతోటి, అలాగే మా అవ్వ తాతల ఒక ఆశీస్సులు తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్లాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో కూడా మీ అందరు కూడా మీ సొంత బిడ్డ మాదిరి మమ్మల్ని ఆదరించి మీ ఆశీర్వాదాలతో ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది. మరి నంద్యాలకి ఎమ్మెల్యే అవ్వడంతోనే ఈ రోజు నంద్యాలకి ఏమేం చేసినామో ఈ రోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. మరి మనం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కరోనా లాంటి విపత్తు వచ్చింది. ముఖ్యంగా ఓల్డ్ టౌన్ లాంటి ప్రాంతంలో మనం ఎన్ని ఇబ్బందులు పడినామో మీ అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ అని చెప్పేసి డిక్లేర్ చేసి సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఒకరినొకరు కలుసుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మన వాళ్ళని ఎంతో మందిని మనం కోల్పోయినటువంటి పరిస్థితి. అటువంటి కష్టకాలంలో మనం కన్నీళ్లు పెడుతున్న సమయంలో జగనన్న తన ప్రభుత్వం ద్వారా ఈ రోజు మనల్ని ఆదుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు ఇదే వాలంటీర్ వ్యవస్థ ఆ రోజు మన ఇంటింటికాడికి వచ్చేసి ఫీవర్ సర్వేలు చేసినారు. ఇదే సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు ఇక్కడికి వస్తే క్వారంటైన్ చేసేవారు. మరి ఎవరికైనా సరే వైద్యం కావాలంటే వారిని హాస్పిటల్లో చేయించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూసుకున్నారు. ఇబ్బంది పడినా కూడా రాష్ట్రానికి ఏ ఇబ్బంది రాకుండా అక్కా చెల్లెమ్మలకు గాని, బడుగు బలహీన వర్గాలకు గాని, మీకు చేయూతలు గాని లేదా అమ్మఒడి కార్యక్రమాలు గాని కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రతి కుటుంబము ఆర్థికంగా నిలబడితేనే రాష్ట్రం బాగుపడతాదని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే పథకాలను మళ్ళీ ఇప్పుడు కూడా మేనిఫెస్టోగా రిలీజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లెక్క, ఒక బైబిల్ లెక్క, ఒక ఖురాన్ లెక్క. దాన్ని ఖచ్చితంగా పాటించాలా, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలా, ఏదైతే మనము చేయగలమో అదే మనము మాట ఇవ్వాలా అనేటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి నాయకుడు మన జగన్. ఒకసారి గమనిస్తే నంద్యాలలో ఒక మెడికల్ కాలేజ్ 500 కోట్ల రూపాయలు ఈరోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకు తీసుకొచ్చారంటే నిజంగా దమ్మున్న నాయకుడు మన రఘువన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మెడికల్ కాలేజీ కాదు, మన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్ డీప్గా మన గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇంకోసారి గమనిస్తే నంద్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఉర్దూ కాలేజ్ కానీ, ఐటీఐ కానీ ఎన్నో కాలేజీలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే మనం పట్టణంలో చూడొచ్చు, ప్రతి వీధిలో ప్రతి సందులో ఎక్కడ కూడా రోడ్డు లేదనే మాట ఎక్కడ కూడా లేదు.
మన కోరిన ప్రతి వీధిలో కూడా రోడ్లకు డ్రైన్లకు అన్నిటి కూడా నిధులు ఇస్తున్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన వీధి గమనిస్తే మొన్న ఈ మధ్యనే దాదాపు 40 లక్షల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది. అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడుతుంది. కాబట్టి ఇలాంటి నిస్వార్థమైన నాయకుడిని మళ్ళీ ఒకసారి గెలిపించగలిగే అవసరం ఉందా లేదా అని చెప్పి మళ్ళీ కోరుతా ఉన్నా. అదేవిధంగా సీఎం రమేష్ గారు బ్యాంకులను మోసం చేశారు. ఈ విధంగా రాజరామకృష్ణరాజు బ్యాంకులను మోసం చేశాడు. కానీ అక్క చెల్లెమ్మలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తే శ్రీలంక అవుతుంది, ఆల్పరిస్థలం అవుతుంది అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. కానీ పేదల సొమ్ములు దోచి బ్యాంకులను మోసం చేసిన నాయకులను వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు పార్టీ టికెట్లు ఇచ్చి మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గెలిపించాలని కోరుతున్నాడు. అలాంటి నాయకులు అవసరమా? నిస్వార్థంగా పనిచేసే మన నాయకులు అవసరమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. అడుగడుగున పేద ప్రజలకు మంచి చేస్తున్న జగనన్నకు అడ్డుపడుతున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి ప్రజలు చెప్పాలని, అలాగే ప్రజలకు మంచి చేసిన వైసీపీని గెలిపించి పట్టం కట్టాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యమణి నాగిని రవిసింహారెడ్డి సోదరి శిల్పారెడ్డి ధరణిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 37వ వార్డు నందమూరి నగర్ సంజీవ్ నగర్ ప్రాంతాలలో కౌన్సిలర్ షేక్ సంజీదా వార్డు ఇన్ఛార్జి యూసఫ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో వైసీపీని అభిమానించే కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు ఎదురుగా వచ్చి స్వాగతం పలుకుతూ అడుగులు వేశారు. పూలమాలలతో హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు జగనన్న చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను, అలాగే ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో నంద్యాలకు చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింహారెడ్డి, శిల్పారెడ్డి, ధరణిరెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, ఆర్థిక స్వాతంత్రానికి, సామాజిక సమానత్వానికి, అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచికి అడ్డుపడుతున్న చంద్రబాబుకు ఎన్నికలలో తగిన బుద్ధి ప్రజలు చెప్పాలని పేర్కొన్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయాలంటే మరోసారి రాష్ట్రంలో వైసీపీని గెలిపించాలని, అలాగే నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అఖండ మెజారిటీతో ఈ నెల 13న జరగనున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు వైసీపీ నాయకులు మాలి, కరాటే భాష, దీపక్, లింగమయ్య, చెన్నయ్య, రాజేష్, ఇమ్రాన్, షారుఖ్, ఫకీర్ షా, జాబిద్, నవాజ్, చందు పాల్గొన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ముల్లా ఖాజా హుసేన్, వైఎస్ఆర్సీపీ నేత గన్ని కరీం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ, బీజేపీతో పొత్తులు పెట్టుకోవడంతో
పార్టీని వీడడం జరిగిందని ముల్లా ఖాజా హుస్సేన్ పేర్కొన్నారు. వైసీపీ విజయానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో వైసీపీలో క్రియాశీలకంగా ఉంటూ మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో చేరిన ముల్లా ఖాజా హుస్సేన్ ను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు విఘాతం కలిగించే సిఏఏ ఎన్ఆర్సీ అమలుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు స్పష్టమైన వైఖరిని తెలియజేయడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిఏఏ ఎన్ఆర్సీని అమలు చేయమని జగనన్న తేల్చి చెప్పారని పేర్కొన్నారు. ముస్లింలకు పూర్తి భద్రత, స్వేచ్ఛ ఉంటుందని, బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్న టీడీపీ తన వైఖరిని మైనార్టీలకు ఆందోళన కలిగించిందన్నారు. వైఎస్ఆర్సీపీలో అందరికీ సమాన అవకాశాలను కల్పించడం జరుగుతుందని, మరోసారి వైఎస్ఆర్సీపీ విజయానికి మైనార్టీలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోహెల్ రాణా, మహబూబ్ బాషా పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని నంద్యాల పట్టణంలోని ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. పట్టణంలోని పలు దర్గాలను సందర్శించిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమన్, వైఎస్ఆర్సీపీ నాయకులు రసూల్ ఆజాద్ మార్కెట్ కలాం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా పెద్దలు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి పాటుపడిన పార్టీకి నాయకులకు తమ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించి, అలాగే మైనార్టీలకు పదవుల్లో సముచిత స్థానాన్ని అందించిన పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. जो हमारे हालात के ऊपर नज़र डालते हुए जो माहौल चल रहा है यहाँ पे, इसके मुताबिक अब हमारे मुसलमानों को बहुत परेशानी का माहौल आ गया है। इसलिए हम लोग इकट्ठा होकर हमको जो काम करती है पार्टी, उस पार्टी के साथ चले चलकर जो है उसको वोट देने के वास्ते इरादा किए। लिहाजा हम तमाम एक रास्ते पर, यानी एक जगह एक दिल्ली से सब मिलकर जो हमको मदद करती है पार्टी, हमारे साथ जो चलती है, उस पार्टी के साथ हमें मिलकर जो है हमारा वोट उस पार्टी को देकर हम कामयाब करेंगे। अब लिहाजा अब हमारा माहौल जो है हिंदुस्तान के अंदर बहुत बिगड़ा हुआ है। अल्लाह हमारी हिफाजत करे, मुसलमानों को सबको हर जगह हर मुसलमान की हिफाजत करे। हमारे मस्जिदों, दरगाहें और जो है मदरसे, ये सब की हिफाजत करे अल्लाह। आप सब तमाम लोग जो है इस मौके पर हमें हमारा वोट एक अच्छे पार्टी को देकर, एक अच्छे शख्सियत को हमें वोट देकर हमारे काम करने हुए उसको हमें जिता लेंगे। पार्टी के नाम बोलेंगे। अब जो है फैन को सब मिलकर वोट दो और जो है फैन रवि कुमार को, रविचंद्र रेड्डी को जिता दो। पूरे नंद्याल में मुसलमानों को सलाम। अब की हालत देखो, पूरी परेशानी में ही मुसलमान 4% रिजर्वेशन निकालना बोल ये वो बोल तो मकसद आता है। इसके लिए सब मिलकर सब जुड़कर వైఎస్ఆర్ कांग्रेस पार्टी को वोट डालकर जिता ले को उनका पूरा ये करे तो हमारे ऊपर आने का परेशानी गिरेशाना सब दूर होती, नहीं क्या तो आने के दिनों में बहुत बड़ी तकलीफ मुसलमानों को उठाना पड़ता। इसलिए सब बात सोच समझ कर बीजेपी को, टीडीपी को वोट डाले न जरा, सिर्फ వైఎస్ఆర్ कांग्रेस पार्टी को वोट डालकर एमएलए को एमपी पोचवरंदर रेड्डी को जिता लेने की कोशिश करो। पूरे नंद्याल मुसलमान भाई को सलाम। एमएलए को एमपी पोचवरंदर रेड्डी को जिता लेने की कोशिश करो। पूरे नंद्याल मुसलमान भाई को सलाम। क्या आप दो भी वोट वाईसीपी को दो, यानी एमपी एमएलए दो भी वोट वाईसीपी को देना है। अगर एमएलए का वोट किसी एक को देकर एमपी का वोट अगर कांग्रेस को दिया जाए तो वोट फूटने के चांसेस बिल्कुल है। और किसको फायदा होता? बीजेपी को फायदा होता। लिहाजा हजरत ने बड़ी मुअस्सिर अंदाज में उलमा कराम को समझाए और गुंडू के उलमा ने फैसला ले लिया है कि हम भरपूर मदद करेंगे और बिल्कुल साथ देंगे वाईसीपी को इस वक्त में। लिहाजा मैं मुसलमानों से अपील करता हूँ नंद्याल के कि हमारा वोट फूटने से, बटने से बचे और कीमती वोट है हमारा, सोच समझ कर वोट दिया जाए। कहीं ऐसा ना हो कि हमारा वोट बेकार भी ना हो जाए।
ये खाली पीली बातें हैं कि हमारा वोट एक कांग्रेस को जाए, एक फला फला पार्टी को जाए, हमारा वोट बेकार हो जाता है। लिहाजा अब के हालातों को मद्देनजर रखते हुए हम YCP को साथ देना इस वक्त में शदीद सख्त जरूरत है। నంద్యాల మండలం విట్టాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిరెడ్డి సింగారెడ్డి ధరణిరెడ్డిలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రజలు హారతులతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికల కరపత్రాలను అందజేశారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాండ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి సింగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటున్న పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలలో ఓటర్లను కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన మంచిని తెలియజేసి రానున్న ఎన్నికలలో మరోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరడం జరిగిందన్నారు. నంద్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని, మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. కేవలం 3 సంవత్సరాల కాలంలోనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని, అలాగే శిల్పా సేవా సమితి ద్వారా గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా పార్టీలకు, రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నంద్యాల అభివృద్ధికి పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని, మాటలు చెప్పే మోసం చేసే టీడీపీ నాయకులను నమ్మవద్దని హితవు పలికారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాండ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, కొమ్మిరెడ్డి నందిరెడ్డి, పైరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, కొమ్మిరెడ్డి మునిమోహన్ రెడ్డి, ఇప్పల గోపాల్ రెడ్డి, ఇప్పల రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ ఇప్పల శివప్రసాద్ రెడ్డి, మందా పరమేశ్వర్ రెడ్డి, పాల శివరామిరెడ్డి, షేక్ మౌలాలమ్మ నాగిరెడ్డి, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదల జీవితాలతో రాజకీయం చేస్తూ సంక్షేమ పథకాల అమలుకు అడ్డుపడడం తగదని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, పిపి చిన్న నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాండ రెడ్డి కుమారుడు పోచ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ
రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించి ఎన్నికల కరపత్రాలను ప్రజలకు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలను అమలు చేయడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ ముందు విడుదల చేసిన సంక్షేమ పథకాలకు విడుదల చేసిన నగదును రాకుండా చంద్రబాబు పేదల జీవితాలలో రాజకీయం చేయడం తగదన్నారు. పేదలకు మంచి జరుగుతుంటే సహించలేని బాబును రానున్న ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఉంటే ప్రజల జీవితాలను గాలికి వదిలేయాలా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 2019లో ఎన్నికల సమయంలో టీడీపీ వారు పసుపు కుంకుమ కింద నగదును ఇస్తే నాడు వైసీపీ అడ్డుకోలేదని అన్నారు. ప్రజలు టీడీపీ నిర్వాహకాన్ని గమనించాలని తగిన శాస్తి చేయాలని కోరారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.